అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొత్త ప్రోడక్ట్స్ అనమాట. అండ్ మోస్ట్గా ఒకటి మార్కెట్లో బాగా రన్నింగ్ ఉన్న ప్రోడక్ట్. సో అది వచ్చేసి ఈ శారీ అనమాట. ఈ శారీ మోస్ట్ రన్నింగ్ అని ఎందుకు అన్నానంటే ఇది యాక్చువల్లీ టిష్యూ శారీ బేస్డ్గా మనకి మార్కెట్లో ఎందుకు రన్నింగ్ ఉంది అంటే మీషోలో కాకుండా సేమ్ శారీ బయట వేరే దగ్గర కూడా బాగా వాళ్ళు ఆన్లైన్లో సెల్ చేస్తున్నారు. చాలా ఫేమస్ వాళ్ళు. అది సేమ్ ప్రోడక్ట్ నాకు మీషోలో కనిపించింది అనమాట. సో నేనైతే ఆర్డర్ ప్లేస్ చేసా. సేమ్ వచ్చింది. నిజంగా వాళ్ళు సెల్ చేస్తున్న ప్రోడక్ట్ సేమ్ మనకి మీషోలో అవైలబుల్ ఉందా అని డౌట్ వచ్చింది, కానీ సేమ్ వచ్చింది. సో ఇది వచ్చేసి ఆనియన్ పింక్ టిష్యూ శారీ అండి. సో నేను ప్రీవియస్గా చూపించిన టిష్యూ శారీ అయితే ఓపెన్ అవ్వట్లేదు, లావెండర్ శారీ ఓపెన్ అవ్వట్లేదు అని అన్నారు. నాకు తెలిసి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనుకుంటా. సో వీడియో చూడగానే నేను ర్యాండమ్గా పిక్ చేసి నాకు నచ్చినట్టువి నేను ఆర్డర్ చేశాను కదా. సో అది వచ్చేసి మనకి అంటే నేను టిష్యూ శారీ ఇప్పుడు రన్నింగ్ ఉంది కదా అని దాని బేస్ సర్చ్ చేసి పర్చేస్ చేశాను. సో అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయా అనేది మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది, నాకైతే తెలియదు కదా. సో అంటే మళ్ళీ నోటిఫై మీలో పెట్టుకోండి, మళ్ళీ స్టాక్ని అయితే తీసుకోవచ్చు. ఇది కూడా దాని బేస్డే నేను సర్చ్ చేస్తే నాకు అనిపించింది అనమాట. టిష్యూ శారీ అండి, చూడండి మిడిల్ అంతా కూడా టిష్యూ శారీ, కాకపోతే ఇలా జరీ బార్డర్ వచ్చింది. ఇదంతా కూడా ఆనియన్ పింకే వచ్చింది. ఆనియన్ పింక్ విత్ సిల్వర్ లైన్స్ అనమాట. సిల్వర్ ఇట్లా లైన్స్ ఉంది. సో కంప్లీట్ శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి, కాకపోతే ఇదేంటి టిష్యూ అంటే గట్టి టిష్యూ కాదు, ఆర్గెన్జా మిక్స్డ్ అలా ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాను నేను. ఎల్లో వచ్చింది బ్లౌజ్. మనకి జనరల్గా ఎల్లో అండ్ క్రీమ్ టిష్యూ శారీస్ బాగా ట్రెండ్ మీషోలో. ఇది వచ్చేసి పళ్ళు మీకు ఇక్కడ ఈ టిష్యూ శారీ ఇక్కడ కనిపిస్తుందా, మీరు సర్చ్ చేయండి. నేను మీకు లక్ష్మీ బుటీక్ అని మన తెలుగు కాదు, బెంగళూరు వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్లో లక్ష్మీ బుటీక్ అని ఉంటుంది. వాళ్ళ దాంట్లో సేమ్ శారీ కనిపించింది అనమాట. అదే శారీ నాకు మీషోలో కనపడంగానే నేనైతే ఆర్డర్ అనేది పెట్టేశాను. వాళ్ళ దాంట్లో మనకి 1400 ఎంతో కనిపిస్తుంది. దీంట్లో మనకి మీషోలో అయితే 900కే వచ్చింది. క్వాలిటీ కూడా అంతే బాగుంది. అసలు మీకు ఇక్కడ దూరం నుంచి షైన్ తెలుస్తుందా? ఇవి వాష్ చేసినా ఏం అవ్వదు, అదైతే షూర్. ఇదిగోండి పైన సైడ్ బార్డర్ అయితే ఇంత వచ్చింది. ఆర్గెన్జా లిటిల్ మిక్స్డ్ గానే ఉంటుంది. కొంచెం ఇలా సింగిల్ పళ్ళు వేసుకుంటే చూడండి, అంటే అందుకే ఎల్లో ఇచ్చారు బ్లౌజ్. ఇది బేస్ ఎల్లోగా ఉండాలనేసి ఇలా అయితే ఉంటుంది. ఓకే, సింగిల్ పళ్ళు కూడా వేసుకోవచ్చు, ఏమంతా సీత్రూ అయితే లేదు. కానీ ఇది టిష్యూ లైన్స్ మీకు ఇట్లా కనిపిస్తుందా? ఎగ్జాక్ట్ ఇదైతే ఎగ్జాక్ట్ ఆనియన్ పింక్. ఓకే, మీరు ఇంకా నాది ఇంకోటి జిమ్మి చోక్ శారీ లాంటిది మీషోలో ఉన్నది. అది లాంగ్ బ్యాక్ చూపించాను నేను లాస్ట్ ఇయర్ అట్లా. నేను మీకు ఆ శారీ ఎప్పుడన్నా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తే, అది ఇప్పుడు మీషోలో అవైలబుల్ లేదు. సేమ్ శారీ అనుకొని తీసుకున్నాను అక్క. అండ్ ఇది జాన్వీ కపూర్ టిష్యూ శారీ లాగా ఉందన్నారు. అది జిమ్మి చోక్ టిష్యూ, దట్ ఈస్ డిఫరెంట్, గ్లాస్ టిష్యూ. ఇది మనకి ఈ టిష్యూ ఇస్ డిఫరెంట్ అనమాట. జాన్వీ కపూర్ టిష్యూ శారీ ఇస్ డిఫరెంట్. లాస్ట్ టైం నేను ఈ ప్యాటర్న్ లో చూపించిన టిష్యూ శారీ అది వేరు, ఇది వేరు అండి. సో కుదిరితే అన్నీ ఒకసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను మీకు చూపించడానికి. ఈరోజు అయితే అన్ని ఓన్లీ కొత్త ప్రోడక్ట్స్ ఏవైతే వచ్చాయో అవి చూపిస్తున్నా. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. సో అన్ని సదరేస్తాను కదా, తీసి పెట్టుకొని చూపిస్తాను ఒకరోజు మీకు అన్ని. ఇప్పుడు మీషోలో నాకు దొరికిన టిష్యూ శారీస్ ఇది చూసారా, ఒక షేడ్లో ఆనియన్ పింక్ చాలా బాగుంది. ఇది వచ్చేసి అది లక్ష్మీ బుటీక్ ఆవిడ దాంట్లో కూడా ఉందన్నమాట. సేమ్ అదే ప్యాటర్న్ లో టిష్యూ శారీ బాగుంది. అంటే క్వాలిటీ ఆఫ్ క్లాత్ బాగుంది, థిక్ గా ఉంది, మరీ ఓవర్ ఫాలింగ్ అయితే కాదు. అన్ని ఏజెస్ వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. టిష్యూ అనగా నిలబడుతుందేమో శారీ అనుకోవచ్చు. చూడండి మీకు చూపిస్తాను, ఏం నిలబడదు, స్టెప్స్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు, సింగిల్ పళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇది ఒక షేడ్ లో ఆనియన్ పింక్, అసలు ఏమన్నా ఆనియన్ పింక్, అన్ని ఈసారి పింక్ షేడ్స్ లోనే వస్తున్నాయి. టిష్యూ ఇస్ సూపర్ ఉంది. ఈ శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఇచ్చే కోడ్ త్రూ వెళ్ళండి, ఓకేనా. ఇది ఒక శారీ. అండ్ నేను మిగతావి ఇవి వచ్చేసి ఏంటి అంటే కొత్త ప్రోడక్ట్స్. యాక్చువల్లీ ఇంకా చాలా కొత్త ప్రోడక్ట్స్ ఉన్నాయి. అన్ని ఇప్పుడు ఏంటి అంటే నేను డెకరేషన్ బేస్డ్ కొన్ని అలా పెడుతున్నాను అనమాట. సో వాటిలో బిజీ అయిపోయా. డ్రెస్సెస్ పెట్టాను. యాక్చువల్ ఒకటి బ్లూ షేడ్ అనుకున్నా, కానీ రెండు కూడా ఒకటే షేడ్ లాగా ఉన్నాయి, గ్రే మిక్స్డ్ బ్లూ. సో చూద్దాం ఇది ఎలా ఉందో. రాగానే మీకు ఓపెనింగ్ వీడియో ఇలా చేసేస్తున్నాను. ఓకే ఇది ప్లాజో సెట్ అండి.
సెట్ అన్నమాట. మనకి కాటన్ అంటే రేయాన్ కాటన్ అండి, కంప్లీట్ ఇట్లా స్టిఫ్ కాటన్ కాదు, రేయాన్ కాటన్. వీటిలో స్టార్చ్ కూడా వేయాల్సిన అవసరం ఏం పడదు, మెత్తగా హాయిగా ఉంటాయి. సో ఇలా అయితే వస్తుంది అనమాట. మంచి స్ట్రైట్ కుర్తా అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేసేసి ఇలా అయితే వస్తుంది. చూడండి క్రాస్ లైన్స్ అంతా కూడా నీట్గా, డ్రెస్ సింపుల్గా ఉంది, మంచి గ్రే కలర్ షేడ్లో అయితే ఉంది. ఇదిగోండి స్ట్రైట్ కట్ కుర్తా. మెయిన్గా అప్కమింగ్ సమ్మర్ కాబట్టి స్టార్చ్ వేసుకోలేము అని అనుకునే వాళ్ళు ఇలా అయితే ట్రై చేయొచ్చు. కుర్తాలు చూడండి మంచి, చాలా అంటే చాలా బాగుంది. స్ట్రైట్ కుర్తా అండి, ఇదిగోండి స్ట్రైట్ కుర్తా. ఇది నేను ఎల్ సైజ్ తీసుకున్నాను, మీరు కావాలంటే ఎక్సెల్ సైజ్ కూడా తీసుకోవచ్చు. అంటే మీకున్న సైజ్లో ఎగ్జాక్టే వస్తుంది ఇది. కాకపోతే బాటమ్ ఏంటంటే నాకు లాంగ్ లెగ్స్కి పైకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది బాటమ్. బట్ ఓకే, ఇది చూడండి బాటమ్ ఇది కూడా బాగానే వచ్చింది. ఇదిగోండి చూడడానికి అయితే బాటమ్ అంతా కూడా బాగుంది. ఇది ఎలాస్టిక్ ఇక్కడ ఇలా అయితే వచ్చింది. ఈ క్లాత్ అనేది మనకి ఇలా సింపుల్ సన్న రేయాన్ మిక్స్డ్ కాటన్ లానే ఉంది. కానీ స్టార్చ్ చేయకండి, వేయకుండా సింపుల్ గానే వాష్ చేసుకొని హ్యాండ్ వాష్ కానీ వాషింగ్ మిషన్ వాష్ చేసిన ఏం అవ్వదు, కలర్ కూడా ఏం పోదు. సింపుల్ కుర్తా సెట్, మంచి కలర్ కాంబినేషన్ అండ్ క్రాస్ లైన్స్. సమ్ 300 చేంజ్ కి ఉంది కదా, ట్రై చేద్దాం అనేసి అయితే పెట్టా. గుడ్ వన్ అండి. ఇది ఒకటి. ఇది వచ్చేసి ఆలియా కట్ కుర్తీ అనమాట. ఇదంతా కూడా ఇక్కడ సీక్వెన్స్ చెంకి వస్తుంది. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, జార్జెట్ ఫ్యాబ్రిక్. వాష్ చేసిన ఏమవ్వదు, కట్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి చెప్పాను కదండి, తేజస్విని కలెక్షన్స్ వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాంట్లో తీసుకున్నాను. నేను ట్యాగ్ కూడా చేశాను నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ త్రూ. సో నెక్స్ట్ వచ్చేసి మీషోలో తీసుకుంది. ఇది కాటన్ డ్రెస్, ఇది ఎక్సెల్ తీసుకున్నా. అది ఎల్ తీసుకున్నాను, కరెక్ట్ ఎల్ వచ్చింది. ఇది ఎక్సెల్ తీసుకున్నాను అనమాట. సో మీరు అంటున్నారుగా కొందరు వెయిట్ పుట్ ఆన్ అయ్యారక్క అనేసి. కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. బట్ ఓకే, ఇప్పుడు మళ్ళీ అంటే కొంచెం క్లాస్కి అలా వెళ్తున్నాను, మళ్ళీ వెయిట్ తగ్గిపోతానేమో. మధ్యలో క్లాస్ మానేశాను, సో అందుకు కూడా కొంచెం వీడియోస్ ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి. సో ఇదైతే ఎక్సెల్. ఇది కొంచెం కాటన్ సైడ్ ఎక్కువ ఫీల్ వస్తుంది, అది రేయాన్ సైడ్ ఎక్కువ అనిపించింది, స్మూత్ అనిపించింది. ఇదిగోండి ఇది ఇలా, ఇది కాటన్ లాగా అయితే వస్తుంది. ఎక్సెల్ సైజ్. కొంచెం ఎల్ సైజ్ అయితే టైట్ అయిపోతున్నాయి అనిపించి ఎక్సెల్ తీసుకున్నాను. ఇదిగోండి హ్యాండ్స్ ఇలా అయితే వచ్చాయి. దీనికి కూడా స్టార్చ్ ఏం వేయకపోయినా కూడా బాగుంటుంది, సింపుల్ గా కుర్తా. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ లో అయితే ఇలా ఉంది, ఫ్రంట్ లో ఇలా వచ్చింది. మంచి సింపుల్ సాఫ్ట్ కాటన్ కుర్తా టైప్ లో అయితే ఉంది. ఇదిగోండి ఇవి వచ్చేసి ప్యాంట్ బాటమ్, ఇది ఇలా వస్తుంది. ఇది ఇక్కడ లెగ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో మీరు డ్రెస్సెస్ అడిగారు కదా, ఇప్పుడు ఈ మధ్య కాటన్ సమ్మర్ అలా వస్తుంది కాబట్టి నేనైతే కొన్ని డ్రెస్సెస్ పెడతాను. ప్లీజ్ మీ డ్రెస్సెస్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేయండి. నావి మిక్స్డ్గా ఉంటాయి, శారీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు మన ఛానల్లో. సో అందుకే కంపల్సరీ శారీస్ చూపిస్తూ డ్రెస్సెస్ చూపిస్తాను. సో ఎట్లా సమ్మర్ వస్తుంది కాబట్టి నా డ్రెస్సెస్ ఈ ప్యాటర్న్లో అయితే తీసి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో నాకు కూడా వేసుకోవడానికి పనికొస్తాయి అనేసి. సో విత్ ప్లాజో సెట్ కుర్తా సెట్స్ అనమాట. సో ఈ రోజు వీడియోలో అయితే ఇవి రెండు కొత్తగా తీసుకున్నాను. సో ఇది అయితే ఇవి రెండు కూడా ప్యూర్ కాటన్ అంటే ప్యూర్ కాటన్ కాదు, రేయాన్ మిక్స్డ్ కాటన్. ఇదైతే ఇంకా చాలా సాఫ్ట్ ఉంది, ఇది కొంచెం కాటన్ లాగా ఉంది. దీనికి స్టార్చ్ పట్టొచ్చు, కాటన్ దీనికి స్టార్చ్ వేస్తే పడుతుంది, దీనికైతే స్టార్చ్ వేసినా పట్టదు. సో ఆ బేస్డ్ గా చెప్తున్నా, మీరు దాని బేస్డ్ గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కాటన్ అనేది మీరు గెస్ట్ చేయొచ్చు. సో ఇలా అయితే లుక్ ఉంటుంది. శారీ వాజ్ అయితే ఆసమ్ ఉంది శారీ. మీకు ఎవరికైనా శారీ నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. అంటే టిష్యూ శారీ విత్ ద బార్డర్ కావాలనుకునే వాళ్ళు, ఓకేనా. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.